హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. బెట్టింగ్ యాప్స్ ఈ మధ్యకాలంలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది జీవితాలు కోల్పోతున్నారు. అలాగే లోన్ యాప్స్ ద్వారా డబ్బులు తీసుకొని ఆ తర్వాత అవి బెట్టింగ్ యాప్స్లలో పెట్టి జీవితాల్ని కోల్పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ లోన్ యాప్స్ దగ్గర మనం డబ్బులు తీసుకుంటే వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తారో ఆ ఒత్తిడికి భరించలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ను చాలామంది ప్రమోట్ చేస్తూ ఉన్నారు, లోన్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఈ యాప్స్ను ప్రమోట్ చేసే వాళ్ళకు లక్షల్లో కోట్లల్లో సంపాదన ఉంది. కానీ కొంతమంది జీవితాలను కోల్పోతున్నారనే సంగతిని వీళ్ళు మర్చిపోతున్నారు. ఇలా చూస్తే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్లలో ప్రమోట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ అరెస్ట్ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే చూస్తే ఒక యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్, అలాగే సుప్రీత యాక్టర్స్ సురేఖ కూతురంట, అలాగే కిరణ్ గౌడ్, అలాగే మన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల, అలాగే హరిప్రియ, ఇక బిగ్ బాస్లోకి వెళ్ళొచ్చినటువంటి చాలామంది, అందులో టేస్టీ తేజ అంట, ఇలా దాదాపు 11 మందిపై ఇప్పుడు కొత్తగా కేసులు నమోదయ్యాయి. ఇలా 11 మందిపై ఈ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఈ బెట్టింగ్ యాప్ని బాగా ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదించిన వాళ్ళు హర్ష సాయి. మీ అందరికీ తెలుసు, హర్ష సాయి అనే యూట్యూబర్ ఎంత పెద్ద సెన్సేషన్ అయ్యారో తెలుసు మీ అందరికీ. ఆయన ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసి కోట్ల రూపాయలు సంపాదించాడనే ఆరోపణలు, విమర్శలు ఆయనపై. అందుకే ఈ బెట్టింగ్ యాప్స్ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే కానీ దరిద్రం వదలదనే ఉద్దేశంతో ఇప్పటికే ఒకరిద్దరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మిగతా వాళ్ళకు నోటీసులు కూడా పంపించారు. రేపో మాపో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు కూడా. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు కొంతమంది సెలబ్రిటీలు, ఉదాహరణకి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కానీ, అలాగే యూట్యూబ్లో పెద్ద ఎత్తున ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఈ వ్యక్తులు కానీ, అలాగే ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా ఫాలోవర్స్ ఉన్న వ్యక్తులను వీళ్ళు టార్గెట్ చేస్తారు. వాళ్ళకి ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తే లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు కూడా డబ్బులు ముట్టజెప్తున్నారంటే అర్థం చేసుకోండి. దీనివల్ల వీళ్ళని నమ్మి వీళ్ళు ఎవరైతే ఇప్పుడు ఉదాహరణకి హర్ష సాయి అనే వ్యక్తి ఉన్నాడు, ఇతనికి పెద్ద ఎత్తున ఫాలోవర్స్ ఉన్నారు. ఇతను బెట్టింగ్ యాప్ గురించి ప్రమోట్ చేస్తే అందులో దాదాపు ఒక 20% అయినా 10% అయినా ఆ బెట్టింగ్ యాప్లో ఆ బెట్టింగ్స్లలో ఇన్వాల్వ్ అవుతారు. అలా ఇలాంటి సెలబ్రిటీలను కానీ, ఈ ఫాలోవర్స్ ఎక్కువ ఉన్న వ్యక్తులను వాళ్ళు టార్గెట్ చేసుకొని వాళ్ళకు లక్షల్లో డబ్బులు, కోట్ల రూపాయల డబ్బులు ఎరవేస్తూ వాళ్ళ ద్వారా ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు పెద్ద ఎత్తున సంపాదించుకుంటున్నారు. దీనివల్ల చాలామంది ఈ యాప్స్లలో డబ్బులు పెట్టి, లోన్ యాప్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని బెట్టింగ్ ఆడి కోట్ల రూపాయలు నష్టపోయి ఆఖరికి గురి వేసుకొని చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే సజ్జనార్ గారు దీనిపై దృష్టి పెట్టి ఈ బెట్టింగ్ యాప్స్ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వీళ్ళందరినీ ఈడ్చుకురమ్మని అని చెప్పేసి సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం. అందులో ఇప్పటివరకు 11 మంది అయితే బయటకు వచ్చారు, ఇంకొంతమంది కూడా ఉన్నారు. వీళ్ళందరినీ రేపో మాపో అరెస్ట్ చేసి బొక్కలు తోయడం ఖాయమనేది తెలుస్తూ ఉంది. దీనివల్ల సగం దరిద్రం వదులుతుంది. ఇంకొంతమంది ఈ యూట్యూబర్స్ కానీ, అలాగే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ దీనిలో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటుంది. అందుకే సజ్జనార్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి బేకార్ బెట్టింగ్ యాప్స్లలో డబ్బులు పెట్టకుండా, నష్టపోకుండా, అదేవిధంగా ఇలా ఎవడైనా ప్రమోట్ చేయడానికి వస్తే, ప్రమోట్ చేయాలనుకుంటే వాడికి చుక్కలు కనిపించేలాగా ట్రీట్మెంట్ ఇవ్వాలి.